Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Leviticus, chapter 25, verse 19. ఈ రోజు మన వాక్య ధ్యాన నిమిత్తము లేవియ కాండము 25వ అధ్యాయము 19వ వచనంలోంచి తీసుకోబడింది. You shall eat your fill and dwell therein in safety. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. Today's promise is a promise from God to the Israelites that if they obey his commands, particularly that are related with Sabbath and Jubilee years, he will bless them. ఈ రోజు వాగ్దానం అనేటువంటిది ప్రత్యేకంగా ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క సబ్బాతు దినమును అంత మాత్రం కాకుండా మరి సునాద సంవత్సరంను పాటించినట్లయితే వారికి వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి తెలియజేస్తా ఉంది. And he wanted to bless with abundant provision and safety in the land. మరి ఆ యొక్క దేశంలో సమృద్ధి అయినటువంటి సరఫరా అంత మాత్రం కాకుండా దేశంలో భద్రతను గురించి ఈ యొక్క వాగ్దానం మాట్లాడుతుంది. This verse assures or reassures them that God's way leads to both physical and spiritual security. ఈ యొక్క వచనం అనేటువంటిది మరి ఆ యొక్క దేశంలో వారికి దేవుడు అవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు, అంత మాత్రం కాకుండా క్షేమం అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని ఎంతగానో నిశ్చయంగా చెబుతూ ఉంది. When the people follow God's instructions, ఎప్పుడైతే ప్రజలు దేవుని యొక్క నియమాలను పాటిస్తారో the land will produce enough food. మరి భూమి సమృద్ధి అయినటువంటి పంటను అనుగ్రహిస్తుంది, And they will live without fear. అంత మాత్రం కాకుండా వారు భయం లేకుండా నివసిస్తారు. So the verse underscores that God's provision is directly linked to the obedience of his people. కాబట్టి ఈ యొక్క వచనం అనేటువంటిది మరి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినట్లయితే దేవుడు ఇచ్చేటువంటి సరఫరాను గురించి ఎంతగానో నేరుగా మాట్లాడుతుంది. And it is a reminder that God is not only concerned with spiritual matters but also cares for the physical or daily needs of the people. అంత మాత్రం కాకుండా ఈ యొక్క వచనం అటువంటిది దేవుడు కేవలం ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే కాదు కానీ భౌతికమైనటువంటి అనుదిన యొక్క అక్కర్లు కూడా దేవుడు తీర్చగలటువంటి విషయాన్ని చూపిస్తా ఉంది. In many of our messages we will be hearing, మన యొక్క వర్తమానంలో మనం వింటూ ఉంటాం, oh, God wants to meet your spiritual needs, spiritual, always spiritual. మరి దేవుడు మీ యొక్క ఆత్మ సంబంధమైన అక్కర్లు తీరుస్తాడని ఎప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల గురించి చెబుతూ It is ఉంటారు. not only like that. ఆ విధంగా మాత్రమే కాదు, God will meet our spiritual needs and our physical needs. దేవుడు మన ఆత్మ సంబంధమైన అక్కర్లు తీర్చడం మాత్రమే కాదు కానీ మన భౌతిక అక్కర్లు కూడా తీరుస్తాడు. Do you know what the Lord Jesus Christ have done? మరి యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? After giving a big sermon near Galilee, మరి గలిలయ సముద్రం దగ్గర మరి పెద్ద మరి బోధ చేసిన తర్వాత and he has not asked the people to go away, he asked them to eat and go away. మరి ఆ ప్రజలను అదే విధంగా వెళ్ళిపోమని చెప్పలేదు కానీ భోజనం చేసి వెళ్ళడం అని చెప్పాడు. Oh, we all know the miracle he performed. మనకందరికీ ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి తెలుసు What కదా. does it show? దాన్ని ఏమి చూపిస్తా The ఉంది? Lord is concerned about our spiritual needs undoubtedly, at the same time our physical needs also. మరి ప్రభు కేవలం మన ఆత్మ సంబంధమైన అక్కర్లు తీర్చడం మాత్రమే కాదు కానీ భౌతికమైనటువంటి అక్కర్ల విషయం కూడా జాగ్రత్త వహిస్తాడనే సత్యాన్ని చూపిస్తా ఉంది. God promises that he will cause the land to be fruitful. మరి దేవుడు ఆ యొక్క భూమి సమృద్ధిగా ఫలం అనుగ్రహించినట్లుగా దేవుడు చేస్తాడని How much చూపిస్తుంది. fruit? ఎంత ఫలము? The people will have more than enough to eat. మరి ప్రజలకు మరి తృప్తిగా భుజించేంతగా ఉంటుంది, Even more than that. దానికంటే ఎక్కువగా ఉంటుంది. The promise reflects the goodness and faithfulness of God, who provides for those who trust and follow him. ఈ యొక్క వాగ్దానం అటువంటిది ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించేటువంటి వారికి ఎంతో దేవుడు సమృద్ధి అయినటువంటి సరఫరాను భద్రతను Goodness and అనుగ్రహిస్తాడు. faithfulness. ఆయన యొక్క మంచితనమును విశ్వాసతను గురించి తెలియజేస్తా ఉంది. So when we see from the historical point of view, in what context this verse is spoken, కాబట్టి ఈ యొక్క వచనం అనేటువంటిది ఏ యొక్క సందర్భంలో మాట్లాడుతున్నటువంటి యొక్క చారిత్రకమైనటువంటి ఆధారాలు చూస్తే Leviticus was given to the Israelites during their time in the wilderness. లేవియ కాండం అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క అరణ్య మార్గంలో ఉన్నప్పుడు రాయబడినటువంటి మాటలు. And God is preparing them for a life in the promised land. అంత మాత్రం కాకుండా దేవుడు వాగ్దాన దేశంలో ఏ విధంగా నివసించాలనేటువంటి దాని కొరకైనటువంటి సిద్ధపాటును గురించి తెలియజేస్తుంది. And God's laws included instructions for the Sabbath year, that is every 7th year. మరి దేవుని యొక్క నియమాలటువంటివి సబ్బాతు సంవత్సరం అనగా ప్రతి 7వ సంవత్సరం గురించినటువంటి నియమాలు ఇక్కడ చూస్తున్నాం. The land was to rest. ఆ యొక్క భూమి 7వ సంవత్సరం విశ్రాంతి పొందాలి. No planting, no harvesting was to take place. అక్కడ ఏమి విత్తకూడదు, ఏమి పంట కోయకూడదు. Every 50th year, that is the Jubilee year, మరి ప్రతి యొక్క 50 సంవత్సరమున అనగా సునాద సంవత్సరమున it was an extended Sabbath with additional provision. మరి అది మహా సునాద సంవత్సరముగా అనగా Sabbath. మన మహా సబ్బాతు సంవత్సరముగా ఉండింది.
and with additional provision. అంత మాత్రం కాకుండా మరి ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క సరఫరాను ఆ సంవత్సరం వారు పొందుకుంటారు. Rest is there, release is there, restoration is there. మరి విశ్రాంతి ఉంది, సమకూర్పు ఉంది, విడుదల ఉంది. If any slave is there, మరి ఎవరైనా మరి బానిస ఉన్నట్లయితే in the jubilee year he will be freed. సునాద సంవత్సరమున వారు విడిపించబడతారు. If somebody has purchased land from some other person, మరి ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుంచి ఒక ఏదైనా భూమిని కొన్నట్లయితే among the Israelites, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో in the jubilee year they will give it back. ఆ సునాద సంవత్సరాన వారు మరలా వారికి తిరిగి ఇచ్చివేస్తారు. So these commands required a great deal of faith because they meant relying on God to provide. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలటువంటివి ఎంతో గొప్ప విశ్వాసాన్ని కనపరిచేవిగా ఉన్నాయి. ఎందుకనగా దేవుని పైన ఆధారపడేటువంటి మరి ఆధారపడుతున్న చూపించేటువంటి ఆజ్ఞలు ఇవి. Even when the normal agriculture yield is also stopped. మరి సాధారణంగా పండించేటువంటి వ్యవసాయ పంట కూడా ఆ సంవత్సరం ఆపివేయాలి. So then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? See, in the 6th year itself the Lord has to give double the harvest. మరి 6వ సంవత్సరం దేవుడు రెండంతల ఫలమును పంటనివ్వాలి. Is it not a wonder? ఇది నిజంగా అద్భుతం కాదా? It is a miracle. ఇది అద్భుతము. 5 years the land is giving, for example, 10 bags of rice. 5 సంవత్సరాలు కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క పొలంలో మరి 10 బస్తాల ధాన్యం వచ్చినట్లయితే, and on the 6th year, 6వ సంవత్సరాన during the 6th year it has to give 20 bags, మరి 6వ సంవత్సరాన 20 బస్తాలు పంట రావాలి. because that must be sufficient for the 7th year also. 7th year they are not going to put the crops. ఎందుకనగా 7వ సంవత్సరానికి కూడా ఆ యొక్క పంట సరిపోవాలి. ఎందుకనగా 7వ సంవత్సరంలో వారు ఆ యొక్క పంటను కోయరు. It is a wonder. ఇది అద్భుతము. Earth obeying the commands of God. మరి భూమి అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత God is చూపిస్తుంది. telling to the earth, మరి దేవుడు భూమితో చెలవిస్తున్నాడు. now these 5 years you give normal fruit, ఈ 5 సంవత్సరాలు కూడా నువ్వు సాధారణమైన పంటనే ఇవ్వు. and on the 6th year 6వ సంవత్సరాన give the double fruit, మరి రెండంతల ఫలం ఇవ్వు. double harvest. మరి రెండంతల పంట ఇవ్వాలి. It is something like manna. ఏ విధంగా ఉందనగా మన్నావలి. On the 6th day 6వ దినాన it rained double. మరి రెండంతల మన్నా కురిసింది. People have to collect double the portion. మరి ఆ దినాన ప్రజలు రెండంతల మన్నాను కూర్చుకోవాలి. Oh, the life of Israelites who depended on God, it is a miracle every day. కాబట్టి దేవుని మీద ఆధారపడినటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవితం అనేది అనుదినం కూడా ఒక అద్భుతంగా ఉండింది. So this verse assured the Israelites that God would bless their obedience with abundance. కాబట్టి ఈ యొక్క వచనం అనేటువంటిది వారి విధేయత చూపించినట్లయితే దేవుడు సమృద్ధితో వారిని ఆశీర్వదిస్తారనేటువంటి విషయాన్ని నిశ్చయపరుస్తుంది. Oh, in a society where agriculture was crucial to survival, ఎక్కడైతే ఏ దేశంలో అయితే మరి వారు ధాన్యం మీద సేద్యం మీద ఆధారపడి జీవిస్తున్నారో, and the promise of the land yielding its fruit was very significant. కాబట్టి ఆ యొక్క భూమి అనేటువంటిది పంట మరి రావడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. It meant that God would sustain them even during the times of rest. అనగా ఆ విశ్రాంతి సమయంలో కూడా దేవుడు వారిని పోషిస్తాడనేటువంటి వాగ్దానంతో కూడినటువంటి మాటలు ఇవి. What does it mean? దాని అర్థం ఏంటి? Their harvest or all these things, it is not based on their human efforts. It is because of God's faithfulness the earth is yielding. వారి యొక్క పంట ఇవన్నీ కూడా వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ వారి యొక్క పంట అవన్నీ కూడా దేవుని యొక్క విశ్వాసత మీద ఆధారపడి ఉన్నాయని చూపిస్తా ఉంది. And speaking theologically, మరి వేదాంత పరంగా మనం చూసినట్లయితే this verse speaks or highlights the deep connection between obedience to God and his provision. They are interlinked. ఈ యొక్క వచనం అనేటువంటిది దేవునికి చూపించేటువంటి విధేయత, దేవుడు ఇచ్చేటువంటి సరఫరాకు రెండు కూడా సంబంధం కలిగి ఉన్నాయని ప్రత్యేకంగా చూపిస్తుంది. It teaches that God's commands are not burdensome. మరి ఇది ఏమి చూపిస్తుంది అనగా దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కాదు అని But they are చూపిస్తుంది. designed for the good of his people. అయితే ఇవన్నీ కూడా దేవుని ప్రజల యొక్క మేలు నిమిత్తమై దేవుడు ఇచ్చాడు అనేటువంటి చూపిస్తుంది. And obeying God's laws, especially those that require trust in his provision, would lead a life marked with peace and abundance. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క వాక్యానికి విధేయపడి చూపించేటువంటి జీవితం అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటి సమాధానము, దేవుడు ఇచ్చేటువంటి సమృద్ధిని చూపిస్తా ఉంది. And this verse reinforces the principle that God is the ultimate provider. He provides everything. ఈ యొక్క వచనం అనేటువంటిది దేవుడు మరి సమృద్ధిగా సమస్తంను అనుగ్రహించి వాడనేటువంటి మాటను నిర్ధారించేదిగా ఉంది. And his blessings flow from a relationship of trust and obedience. ఆయన యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఆయన మీద విశ్వాసం ఉంచుట, ఆయనకు విధేయత చూపించడం అనే దాని మీద ఆధారపడిందని చూపిస్తుంది. And this verse further points to the reality that God's blessings often come as a result of living in alignment with his will. ఈ యొక్క వచనం అనేటువంటిది మరి తరచు కూడా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తానికి లోబడట ద్వారా ఆయన యొక్క సరఫరా అనుగ్రహించబడుతుంది అనేటువంటిది చూపిస్తా ఉంది. It reminds us that God's provision goes beyond just meeting basic needs. మరి ఈ యొక్క వచనం అనేటువంటిది దేవుడు కేవలం మనకు అవసరమైనటువంటి సాధారణమైన అక్కలు తీరుస్తాడనేటువంటి దానికి మించి ఆవలుగా ఎక్కువగా ఉందని చూపిస్తుంది. And he promises fullness and security
to those who walk in his ways. మరి ఆయన యొక్క మార్గాలందు నడిచేటువంటి వారికి సమృద్ధిని భద్రతను దేవుడు అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని నిశ్చయం చేస్తుంది. And this reflects the broader biblical theme of God delights in caring for his people. మరి ఈ యొక్క వచనం అనేటువంటిది దేవుడు తన ప్రజల విషయమై ప్రతి విషయంలో కూడా తన జాగ్రత్త వహిస్తాడనేటువంటి బైబిల్ సంబంధమైనటువంటి విశాలమైనటువంటి దృక్పథాన్ని తెలియజేస్తుంది. And his commands are given to lead them into a life of blessing. ఆయన యొక్క ఆజ్ఞలైనటువంటివి ఎంతో మరి ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి నడిపిస్తాయని చూపిస్తా ఉంది. నడిపిస్తాయి. Literally. మరి అక్షరానుసారంగా చూస్తే, and if you see the structure of Leviticus 25:19, మరి లేవియ కాండము 25వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి మాటలు వరుసగా చూస్తే, it is straightforward and filled with assurance. మరి ఎంతగానో నేరుగా ఈ మాటలు చెప్పబడుతుంటున్నాయి, ఎంతో నిశ్చితతో కూడినవిగా ఉన్నాయి. And the sequence of events when we see, ఈ యొక్క సందర్భంలో ఉన్నటువంటి యొక్క సంఘటనలన్నీ కూడా వరుసగా చూస్తే, the land will yield its fruit, మరి ఆ భూమి ఆ యొక్క ఫలమునిస్తుంది, and you will eat your fill, మీరు సంతృప్తిగా భుజిస్తారు, and live there in safety. మీరు సురక్షితంగా నివసిస్తారు. It paints a picture of God's provision and protection. మరి ఇది దేవుడిచ్చేటువంటి సరఫరాను, దేవుని యొక్క భద్రతను మనకు చూపిస్తా ఉంది. The verse uses simple and concrete language to convey profound truths about God's faithfulness and results of obedience. ఈ యొక్క వచనమైనటువంటిది దేవుని యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి సరళంగా అంత మాత్రం కాకుండా ఎంతో బలమైనటువంటి విధానంలో దేవునికి విధేయత చూపించినట్లయితే ఆయన ఇచ్చేటువంటి సరఫరాను, భద్రతను కూడా చూపిస్తుంది. The use of the words eat your fill emphasizes abundance rather than mere survival. కాబట్టి మీరు తృప్తిగా భుజిస్తారనేటువంటి మాట చూస్తే కేవలము దేవుడిచ్చేటువంటి సమృద్ధి మాత్రమే కాకుండా మనకు చాలినంత దానికంటే ఎక్కువ అనుగ్రహిస్తాడని మాటను చూపిస్తుంది. So not only just for survival, కేవలం మనం జీవించడానికి అవసరమైనంత మాత్రం కాదు, but God will give abundantly. దేవుడు ఎంతో సమృద్ధిగా దానికంటే ఎక్కువ ఇస్తాడు. And David says, మరి దావీదు అంటాడు కదా, my cup runneth over, 23:5 of Psalms. 23వ కీర్తన 5వ వచనంలో నా గిన్నె నిండి పొర్లుచున్నది. Where? ఎక్కడ? Before mine enemies. నా శత్రువుల ఎదుట. What a wonderful thing it is. కాబట్టి ఎంతో గొప్ప చక్కని విషయం So ఇది. that points to a life of satisfaction and contentment. కాబట్టి ఇది మరి దేవునిలో ఉన్నటువంటి సమృద్ధి, సంతృప్తిని చూపిస్తా ఉంది. And showing that God's provision is generous. అనగా దేవుడు ఇచ్చేటువంటి సమృద్ధిగా ధారాళంగా ఇస్తాడని చూపిస్తా ఉంది. And the promise of living in safety that adds an additional layer of comfort. మరి సురక్షితంగా నివసిస్తారనేటువంటి మాట మరి ఇంకా ఎక్కువైనటువంటి భద్రతను దేవుడు ఇస్తాడనేటువంటిది చూపిస్తా ఉంది. And highlighting that God's blessings include not only physical needs but also peace and security. అనగా దేవుని యొక్క ఆశీర్వాదాలటువంటిది కేవలం భద్రత మాత్రమే కాదు కానీ మరి సమాధానమును, సురక్షితంగా భద్రతను ఇస్తాయని చూపిస్తుంది. And Leviticus 26 is almost parallel to Deuteronomy 28. మరి లేవికాండం 26వ అధ్యాయం అనేటువంటిది దాదాపుగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంతో మనం పోల్చి చూడవచ్చు. We can see similar verses in Psalm 85:12. మరి అటువంటి వచనాలే మనము కీర్తనల గ్రంథము 85:12లో చూస్తాము. And Proverbs 3:9-10. మరి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తాము. Matthew 6:33. మత్తయి సువార్త 6:33లో కూడా చూస్తాం. So for today's Christian, కాబట్టి ఈ తరంలో ఉన్నటువంటి క్రైస్తవులకు this verse reminds that God's provision comes when we trust and follow him. ఈ యొక్క వచనంలో దేవుని యొక్క సరఫరా అనేటువంటిది మనం ఆయన యందు విశ్వాసం ఉంచి విధేయత చూపించినప్పుడు మనకు అందజేయబడుతుందని చూపిస్తుంది. And this verse challenges us to rely on God's faithfulness. ఈ యొక్క వచనము మనము దేవుని యొక్క విశ్వాసిత పైన ఆధారపడాలని చూపిస్తా ఉంది. And we need not depend on our efforts alone. మనం కేవలం మన యొక్క సామర్థ్యం పైన ఆధారపడాల్సిన అవసరం లేదని చూపిస్తుంది. And it encourages us to take steps of faith. మనము విశ్వాసపు అడుగులు తీసుకోవాలనేటువంటి విషయంలో మనల్ని సత్యంలో ప్రోత్సహిస్తుంది. And trusting that God will provide what we need. మరి మనకు అవసరమైన విషయాలు దేవుడు అనుగ్రహిస్తాడనేటువంటి సత్యాన్ని చూపిస్తుంది. Sometimes the circumstances may look uncertain. కొన్నిసార్లు ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఎంతగానో అనిశ్చితతో ఉంటాయి. So this verse also invites us to live in a way that aligns with God's principles. కాబట్టి ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క నియమాలతో అనుసంధానం చేయబడి ఉన్నాయి. Only one thing. కేవలం ఒక విషయమే, obedience brings blessings. విధేయత అనేటువంటిది ఆశీర్వాదం ఇస్తుంది. It is a call to prioritize your relationship with Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి నీ యొక్క సంబంధము ఎంత ప్రాధాన్యమైనటువంటిది యొక్క ప్రాధాన్యతను చూపిస్తుంది. And to trust that he will meet our needs. అంత మాత్రం కాకుండా ఆయన నీ అక్కర్లు తీరుస్తాడనే దాని మీద ఉన్నటువంటి విశ్వాసమును చూపిస్తుంది. And in a world often driven by self reliance and worry, కాబట్టి ఎప్పుడూ కూడా మరి స్వంత సామర్థ్యం పైన ఆధారపడాలి అనేటువంటి
కూడినటువంటి చింతతో కూడినటువంటి ఈ యొక్క లోకంలో the verse reminds us that God is our provider ఈ యొక్క వచనము దేవుడే మనకు సమస్తమును సరఫరా చేయువాడని చూపిస్తుంది. and that he offers not just enough but an abundance. మనకు కేవలం ఆయన చాలినంత మాత్రం కాదు కానీ సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు అని చూపిస్తుంది. And when we walk in his way, మనం ఆయన యొక్క మార్గాల్లో నడిచినప్పుడు so he will provide everything. ఆయన సమస్తమును అనుగ్రహించేవాడు. And this promise reflects God's love for his people ఈ యొక్క వాగ్దానము దేవుడు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తా ఉంది. and his promise of safety and security. కాబట్టి ఆయన యొక్క మరి వాగ్దానం అనేటువంటిది ఆయన ఇచ్చేటువంటి భద్రత క్షేమం గురించి చూపిస్తుంది. This promise reflects God's love for his people ఈ యొక్క వాగ్దానం అనేటువంటిది దేవుడు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది. and also through his promise of provision and safety. అంత మాత్రం కాకుండా తన యొక్క సరఫరా భద్రతను కూర్చున్నటువంటి నిశ్చయతను ఇస్తుంది. And God's commands are given not to restrict but to bless and guiding his people into a life where their needs are met. దేవుని యొక్క ఆజ్ఞలు అనేటువంటివి మనల్ని నిర్బంధించడానికి కాదు కానీ దేవుని యొక్క ప్రజలు ఆయన యొక్క మార్గాలు నడిచినప్పుడు ఆయన ఎటువంటి సరఫరా అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని చూపిస్తుంది. And this verse shows that God's care is comprehensive, that is complete. ఈ యొక్క వచనం అనేటువంటిది దేవుని యొక్క మరి సరఫరా అనేటువంటిది సంపూర్ణంగా ఉందని చూపిస్తుంది. And that is he provides food, అనగా ఆయన మనకు ఆహారాన్ని ఇస్తాడు, security, భద్రతని ఇస్తాడు, he will give us peace. ఆయన మనకు సమాధానం ఇస్తాడు. It reflects his desire that his people must live well. అనగా తన ప్రజలు ఎంతో క్షేమంగా నివసించాలనేటువంటి తన యొక్క ఆశను ఈ యొక్క వచనం చూపిస్తుంది. God's love is evident in his promise that obedience will lead to a land that yields fruit and a life of fullness. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం అనేటువంటిది తాను ఎటువంటి దేశంలో అనిపిస్తాడంటే సమృద్ధిగా ఇచ్చేటువంటి పంటను సురక్షితంగా నివసించేటువంటి భూమిలోకి దేశంలోనికి దేవుడు నడిపిస్తాడని చూపిస్తుంది. And this verse illustrates that God is deeply involved in the details of our lives. ఈ యొక్క వచనం అనేటువంటిది దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతగానో క్షుణ్ణంగా లోతుగా మరి జోక్యం చేసుకుంటాడని చూపిస్తుంది. Caring about both our spiritual and physical well-being. మన ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క అవసత క్షేమం నిమిత్తమే దేవుడు పట్టించుకుంటాడని చూపిస్తుంది. His love is not abstract but is demonstrated through his faithful provision for those who trust him. ఆయన యొక్క ప్రేమ అనేటువంటిది కేవలం మాటలు కాదు కానీ ఎంతో క్రియాపూర్వకంగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించేటువంటి వారికి ఆయన సమస్తమును సమృద్ధిగా అనుగ్రహిస్తాడని చూపిస్తుంది. Jesus Christ is the ultimate fulfillment of God's promise of provision and security. మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వయంగా తన యొక్క జీవితమే దేవుడు మనుషులకు అనుగ్రహించేటువంటి సమృద్ధి అయినటువంటి సరఫరాకు భద్రతకు సూచనగా ఉంది. In John 10:10 Jesus says, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, I have come that they may have life. మరి వాటికి జీవం అనుగ్రహించడానికి And నేను they have వచ్చున్నాను, it through the full. అంత మాత్రం కాకుండా సమృద్ధిగా అనుగ్రహించడానికి వచ్చాను. So this reflects the abundance and fullness that God promises to those who follow him. అనగా ఇది ఏమి చూపిస్తుంది అనగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించేటువంటి వారికి ఆయన సమృద్ధిగా సమస్తమును అనుగ్రహించువాడని ప్రతిబింబిస్తుంది. And Jesus provides not just physical provision but spiritual satisfaction. మరి యేసుక్రీస్తు వారు కేవలం ఆత్మ సంబంధమైనటువంటి సరఫరా మాత్రం కాదు కానీ భౌతికమైనటువంటి సమృద్ధిని అనుగ్రహిస్తాడని చూపిస్తుంది. Meeting all our deepest needs. మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి లోతైనటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తుంది. Jesus also taught about trusting God for provision. మరి యేసుక్రీస్తు వారు కూడా మరి తన మనుషుల యొక్క అక్కర్లన్నిటి నిమిత్తమై దేవుని యందు విశ్వాసం ఉంచాలని నేర్పించాడు. Matthew 6 chapter మత్తయి సువార్త 6 6వ అధ్యాయము 25 to 34. 25 నుంచి 34 వచనం వరకు He చూస్తే encourages his followers not to worry about what they will eat or wear. తను వెంబడించేటువంటి వారు తాము ఏమి తిందామా ఏమి ధరించాలన్నటువంటి వాటి విషయమై చింతించకూడదు అని నేర్పించాడు. And also seek the kingdom of God first. అంత మాత్రం కాకుండా మొట్టమొదటిగా ఆయన యొక్క రాజ్యమును వెతకాలని నేర్పించాడు. And in doing so they can trust that God will provide. ఆ విధంగా చేయట ద్వారా మరి దేవుడు సమస్తమును సరఫరా చేస్తారనేటువంటి దాని యందు విశ్వాసం ఉంచాలని నేర్పించాడు. And so today through Jesus we experience the ultimate safety and security. కాబట్టి ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంపూర్ణమైనటువంటి భద్రతను క్షేమమును మనం గమనించి అర్థం చేసుకోగలుగుతున్నాం. Knowing that our lives are held in his hands. కాబట్టి మన యొక్క చేతులు ఆయన యందు భద్రం చేయబడినటువంటి విషయాన్ని అర్థం Our lives are in his hands. మన యొక్క జీవితాలు ఆయన యొక్క చేతిలో భద్రంగా ఉన్నాయని He is మనకు అర్థం faithful చేసుకోగలం. to provide all we need. మనకు అవసరమైనవన్నీ కూడా ఆయన సమకూర్చుట యందు మరి విశ్వాసత కలిగినటువంటి దేవుడు. So therefore today's promise calls us to trust in God's provision. కాబట్టి ఈ దినం యొక్క మరి ఆయన యొక్క వాగ్దానం అనేటువంటిది ఆయన యొక్క సరఫరా యందు మనం విశ్వాసం ఉంచాలని చూపిస్తా ఉంది. Reminding us that when we follow his ways he promises to meet our needs abundantly. మనకు జ్ఞాపకం చేయబడేదేమనగా మనం ఆయన యొక్క ఆజ్ఞల యందు విశ్వాసంతో నడుచుకున్నప్పుడు మనకు అవసరమన్నవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడని చూపిస్తా Through ఉంది. Christ we find the ultimate fulfillment of God's promises. మరి క్రీస్తు ద్వారా మనము మరి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాల యొక్క సంపూర్ణమైనటువంటి నెరవేర్పును మనం చూస్తున్నాం. We can live in
in safety. మనం ఎంతో భద్రతలో We can నివసించగలము. enjoy the fullness. మనం సమృద్ధిని He అనుభవించగలము. only can provide all these things. ఇవన్నీ కూడా ఆయన మాత్రమే మనకు అనుగ్రహించగలడు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, how gracious God. మా కృపగల దేవా, Lord, thou art our perfect security. ప్రభ మీరే మా పరిపూర్ణ భద్రత అయి Thou ఉన్నారు. art our provider. మీరే మాకు సరఫరాను O అనుగ్రహించేటువంటి Lord, దేవుడు. thou meet our needs more than we need. ప్రభ మాకు అవసరమైన దానికంటే ఎక్కువగా మీరు మా అక్కర్లన్నీ తీర్చగల దేవుడు. You will give us enough and also to spare. ప్రభ మాకు చాలినంత ఇస్తాడు, అంత మాత్రం కాకుండా మిగిలిపోయేంతగా ఇస్తారు. So help us to look unto thee, obeying thy commands. ప్రభ మీ యొక్క ఆజ్ఞలు పాటించడం ద్వారా మీ వైపు మేము చూడడానికి Thou సహాయం art చేయండి. providing grass to the cattle on the mountains. ప్రభ మరి కొండ మీద ఉన్నటువంటి పశువులకు మీరు మేతను అనుగ్రహించేటువంటి దేవుడు. And also thou art providing to the ravens. ప్రభ అంత మాత్రం కాకుండా కాకోలములకు మీకు ఆహారం అనుగ్రహించేటువంటి దేవుడు. We are more than them. మేము వాటికంటే మరి O శ్రేష్టమైనటువంటి Lord, వారు. you will provide everything for us. ప్రభ మీరు మాకు సమస్తమై ఉన్నారు. Lead us and guide us. ప్రభ మమ్మల్ని నడిపించమని, ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. Help us to be satisfied with thy provision. ప్రభ మీ యొక్క సరఫరా చేత మమ్మల్ని సంతృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం. In Jesus' precious name we pray. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.